गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। उत्तरा व्यासप्रोक्त महाभारत इतिहाసం యథాతథంగా చెప్పుకున్నాం ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌత్య స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. మొత్తం 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 296 అధ్యాయాలు పూర్తి చేసి 297వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకావింకనం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. తథా శరీరం భవతి దేహాద్యనోపపాదితం అధ్వానం గతకశ్చాయాం ప్రాప్తశ్చాయాం గృహాద్గృహం. ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి ఎప్పుడు కూడాను ముక్తి లభించదు. అటువంటి వాడికి మళ్ళీ యాతనా దేహమే లభిస్తుంది. ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడంతే. ద్వితీయం కారణం తత్ర నాణ్యత్ కించన విద్యతే తద్దేహం దేహినాం యుక్తం పంచభూతేషు వర్తతే. పంచభూతాత్మకమైన ఆ శరీరం శిరాస్నాయుస్తి సంఘాతం భీపత్సామే ధ్వసంకులం భూతానాం ఇంద్రియాణాం చ గుణానాం చ సమాగమం. అటువంటి పంచభూతాత్మకమైన శరీరం నరాల నాడుల ఎముకల ప్రోగు అసహ్యమైన అపవిత్రమైన మలమూత్రాదులతో నిండి ఉంటుంది. పంచభూతాలు శ్రోత్రాదులైన ఇంద్రియాలు గుణాల వాసనామయ విశాల సముదాయం అది. త్వగంతం దేహమిచ్చాహు విద్వాంసోధ్యాత్మ చింతక గుణైరపి పరీక్షీణాం శరీరం మర్చతాం గతం. అధ్యాత్మ తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానులు ఇలాంటి దీనిపైన ఉండే చర్మం వీటిని అన్నింటినీ కూడా కప్పివేసేది. ఇది సౌందర్యాది గుణరహితం, దీనికి మరణం అనివార్యం అని తెలుసుకుంటారు. అంటే ఇది కేవలం ఆ ఎముకలను కప్పివేసేది మాత్రమే అని తెలుసుకుంటారు. శరీరిణా పరిచిక్తం నిశ్చేయం నిశ్చేష్టం గతచేతనం భూతై ప్రకృతిమాపన్నై తతో భూమౌ నిమజ్జతి. జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం అనేది కదలిక లేనిది, జడం. దీనిలోని పంచభూతాలు తమ తమ ప్రకృతిలో కలిసిపోతాయి. ఈ పార్థివ దేహం మట్టిలో కలిసిపోతుంది. భావితం కర్మయోగేన జాయతే తత్ర తత్ర ఇదం శరీరమైదేశం మ్రియతే యత్ర యత్ర తత్స్వభావో పరో దృష్ట విసర్గ కర్మణస్తథా. ఈ శరీరం మరణించిన తర్వాత జీవుడు ప్రారబ్ధవశం చేత ఎక్కడైనా జన్మించవచ్చు. కర్మఫలంగా దాని కర్మం ఫలం ఎలా ఉంటే అటువంటి జన్మ లభిస్తుంది. కుక్కగా లభించవచ్చు, మానవుడిగా లభించవచ్చు,
మరొక విధంగా ఇలా వాడి ప్రారంభం అంటే వాడి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే దేహం లభిస్తుంది. నా జాయతే తుండ్రుపతే కంచిత్ కాలమయం పునః పరిభ్రమతి భూతాత్మ జామివాంబుధరో మహాన్. అలా కలక్కపోతే ఆ జీవాత్మ తిరుగుతూనే ఉంటుంది. నా పునర్జాయతే రాజన్ ప్రాప్యేహాయతనం నృప మనస పరమోత్యాచ ఇంద్రియేభ్య పరం మనః. ఆ జీవుడే మళ్ళీ ఏదో ఆధారంగా చేసుకుని మళ్ళీ జన్మిస్తాడు. మనస్సు కన్నా ఆత్మ గొప్పది, ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టమైనది. వివిధానాంచ భూతానాం జంగమా పరమా నృప జంగమానామాపి తథా ద్విపదా పరమా మత. చరాచర సృష్టిలోని ప్రాణుల్లో సంచరించేవి శ్రేష్టమైనవి. ఈ జంగమ జగత్తులో 2 కాళ్ళు గల మానవులు శ్రేష్ఠులని చెప్తారు. ద్విపదానామపి తథా ద్విజా వై పరమా స్మృత. ద్విపదానామపి తథా ద్విజా వై పరమా స్మృత. ద్విజానామపి రాజేంద్ర ప్రజ్ఞావంతః పరమత ప్రాజ్ఞానామాత్మ సంబుద్ధ సంబుద్ధ నామమానినః. మనుషుల్లో ద్విజులు శ్రేష్ఠులు, వాళ్ళల్లో మేధావులు శ్రేష్ఠులు, వాళ్ళల్లో ఆత్మజ్ఞానులు శ్రేష్ఠులు, వాళ్ళల్లో అహంకారం లేని వాళ్ళు పరమశ్రేష్ఠులు. జాతమన్వేతి మరణం వృణామితి వినిశ్చయ అంతవంత హి కర్మాణి సేవంతే గుణత ప్రజా. మానవుల జన్మను మరణం వెన్నంటి ఉంటుంది అని విద్వాంసులు చెప్తారు. సమస్త ప్రజలు సత్వాది గుణాలతో ప్రేరితులై వినాశశీలమైన కర్మలను ఆచరిస్తున్నారు. ఆపన్నేతు ఉత్తరాంకాష్టాం సూర్యోయో నిధనం వ్రజే నక్షత్రే చ ముహూర్తే చ పుణ్యే రాజన్ స పుణ్యకృత్. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఉత్తమ నక్షత్రంలో పవిత్ర సమయంలో మరణించే వ్యక్తి పుణ్యాత్ముడు. అయో జయత్వా క్లేశేనా జనం ప్లావ్య చ దుష్కృతం మృత్యునాత్మకృతే నేహ కర్మ కృత్వాత్మశక్తిభి. ఈ వ్యక్తి ఎవరికి ఎలాంటి కష్టం కలిగించకుండా ప్రాయశ్చితాలతో తన పాపాన్ని పోగొట్టగలుగుతాడు. యథాశక్తిగా మంచి పనులు చేసి మరణిస్తాడు. అవిష్మద్బంధనం దాహో దస్యుహస్తాత్తథావదః దంష్టిభ్యశ్చ పశుభ్యశ్చ ప్రాకృతో వధ ఉచ్యతే. విషం తాగినందువల్ల, ఉరివేయటం వల్ల, మంటల్లో పడటం వల్ల, దొంగల చేతుల్లో మరణించడం వల్ల, పశువులు పొడవడం వల్ల కలిగే మృత్యువు అధమం అని చెప్తారు. నచైభి పుణ్యకర్మాణ యుజ్యంతే చాప్సంతి జై ఏవం విధైశ్చ బహుభి ఆపరై ప్రభుతే. పుణ్యకార్యాలు చేసిన వారికి ఇలాంటి మరణం కలగదు. ఇంకా ఇటువంటి వాటి వల్ల వారికి అధమ రీతిగా మృత్యువు కలగదు. ఊర్ధ్వం విశ్వా ప్రతిష్టంతే ప్రాణా పుణ్యవతాన్రూప మధ్యతో మధ్య పుణ్యానామతో దుష్కృత కర్మణ. పుణ్యాత్మల ప్రాణాలు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పోతాయి. మధ్యతరగతి చెందిన వారి ప్రాణాలు ముఖ నేత్రాదుల నుండి బయటికి పోతాయి. పాపాత్మల ప్రాణాలు మలమూత్ర ద్వారాల నుంచి వెళ్ళిపోతాయి. ఏక శత్రున్న ద్వితీయోస్తి శత్రు అజ్ఞానతుల్య పురుషస్య రాజన్ ఏనామృత కృతే సంప్రయుక్త ఘోరాణి కర్మాణి సుదారుణాని. మానవుని అజ్ఞానంతో సమానమైన శత్రువు మరొకటి లేదు. ఇది ఆవరించి ప్రేరేపించగా మానవుడు చాలా ఘోరమైన, నీచమైన, క్రూరమైన పనులు చేస్తాడు. ప్రభాజనార్థం శృతి ధర్మయుక్తాం వృద్ధానుపాప్య ప్రభనేత యస్య ప్రయత్న సాధ్యో హి సరాజపుత్ర ప్రజ్ఞా శరీరోన్మధిత పరయితి. ఓ జనక మహారాజా, పరాశర మహర్షి చెప్తున్నాడు, ఆ అజ్ఞాన శత్రువుని జయించడానికి వేదోక్త ధర్మానుసారం పెద్దలను శ్రేవించి స్థిర బుద్ధిని సంపాదించేవాడే సమర్థుడవుతాడు. ఆ శత్రువుని జయించడం చాలా కష్టసాధ్యం. ఆ శత్రువు ప్రజ్ఞాశరాఘాతాన్ని పొంది మాత్రమే నశిస్తాడు. అధీత్య వేదం తపసా బ్రహ్మచారి యజ్ఞాన్ శక్త్యా సన్నికృష్యేక పంచ వనం గచ్చేత్ పురుషో ధర్మకామ శ్రేయస్థిత్వా స్థాపయిత్వా స్వవత్సం. బ్రాహ్మణుడు మొదట బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి తపప్రధానుడై వేదాధ్యయనం చేయాలి.
తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి యథాశక్తిగా పంచమహాయజ్ఞాలను అనుష్ఠించాలి. అనంతరం ఇల్లు వాకిలి కుమారుడికి అప్పగించి మంచి మార్గంలో ఉండి ధర్మాచరణం కోసమే వానప్రస్థుడు కావాలి. ఉపభోగైరపిత్యర్థం నాత్మానం సాధయేన్నర చండాలత్వేసి మానుష్యాం సర్వదా తాత శోభను. నాయన, ఇహలోక సుఖ సాధనాలకు లోబడి మానవుడు తనను తక్కువ వాడిగా భావించుకోరాదు. చండాల జాతిలోనైనా మానవ జన్మ లభిస్తే అది మానవేతర ప్రాణుల కన్నా అన్ని రకాల ఉత్తమమే. ఈహం యోని ప్రథమాయాం ప్రాప్యగతీపతే ఆత్మ వై శక్యతే త్రాతం కర్మ వై శుభలక్షణై. మానవ జన్మ సాటి లేనిది. ఇది ప్రాప్తించిన వ్యక్తి పుణ్యకర్మలు చేస్తే ఆత్మోద్ధరణ చేసుకుంటాడు. కథం న విప్రనశ్యేమ యోచితోశ్చ ఇది ప్రభో కుర్వంతే ధర్మం మనుజ శృతి ప్రామాణ్య దర్శనాత్. దేవా, మేము మానవ జన్మ నుండి పతనం కాకుండా ఎలా ఉండగలము అని ఆలోచించి వేద ప్రామాణ్యంతో మానవులు ధర్మాన్ని అనుష్ఠించుతారు. యో దుర్లభతరం ప్రాప్య మానుష్యం తీవ్ర ధర్మానమంతా కామాత్మ భవేత్ సకల్పంచతే. నరుడు చాలా దుర్లభమైన మానవ శరీరాన్ని సంపాదించుకుని కూడా ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సుతో ఇహలోక సుఖాల్లో ఆసక్తుడై మహత్తర ప్రయోజనానికి దూరంగా అవుతున్నాడు. ఎస్తు ప్రీతి పురోగేన చక్షుషా తాతపశ్యతి దీపోపమాని భూతాని యావదర్థాన్న పశ్యతి. సమస్త ప్రాణుల్ని తైలంలో దీపాన్నిలాగా ప్రేమతో పెంపొందించాలని కోరేవాడు, వాటిని ఆత్మీయతతో చూసేవాడు, విషయ సుఖాల వైపు చూపు పెట్టనివాడు పరలోకంలో గౌరవాదరాలు సంపాదిస్తాడు. సాంత్వేనాన్న ప్రధానేన ప్రియవాదేన చ పితా సమదుఃఖ సుఖోద్భుత్వా సపరత్రే మహీయతే. ఇతరులకు ధైర్యం చెప్పడం, వారి బాగోగులు తెలుసుకోవటం, తగిన ఆహారం పెట్టడం, ప్రేమగా పలకరించడం, ఆదరించడం చేసేవాడు సుఖదుఖాల్లో సమంగా ఉండేవాడు ఇహలోక పరలోకాల్లో కీర్తిమంతుడవుతాడు. దానంచాద శోభరామూర్తిరధ్య భూతప్లావ్యం తపసా వై శరీరం సరస్వతీ నైమిష పుష్కరేషు ఏ చాప్యజ్ఞే పుణ్యదేశ పృథివ్యా. సరస్వతీ నది, నైమిషారణ్యం, పుష్కర తీర్థం, ఇంకా భూమి మీద ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దానాలు ఇవ్వటం, భోగాలను వదలడం, శాంతభావంతో ఉండటం, తపస్సు, తీర్థస్నానాలతో మనశ్శరీరాలని పవిత్రం చేసుకోవటం మానవుల యొక్క కర్తవ్యం. గృహేషు ఏషామసవః పతంతి తేషామదో నిర్కరణం ప్రశస్తం యానేన వై ప్రాపణం చ శ్మశేన శౌచేన మానం విధినా చైవ దాహః. ఇంట్లో ప్రాణం పోయే వ్యక్తిని త్వరగా గృహంలోంచి బయటికి తేవటం ఉత్తమం. మరణించిన తర్వాత ఆ శరీరాన్ని పాడ మీద ఉంచి శ్మశానానికి తీసుకోవాలి. పవిత్రంగా శాస్త్రానుసారం దహన సంస్కారం తప్పక చేయాలి. ఇష్టి పుష్టిర్యజనం యోజనంచ దానం పుణ్యానాం కర్మణాం చ ప్రయోగ సత్యాత్రియం యచ్చ కించిత్ ప్రశస్తం సర్వాణ్యాత్మార్థే మానవో ఇం కరోతి. మానవుడు యథాశక్తిగా శాంతిక పౌష్టిక కర్మల్ని, యజ్ఞాదుల్ని చేయించడం, దానం చేయడం, పుణ్యకర్మానుష్ఠానం, శ్రాద్ధాదులైన ఉత్తమ కర్మలు చేయడం, ఇవి తన మేలు కోరుకుని చేయవలసినవి. ధర్మశాస్త్రాన్ని వేదాశ్చ షడంగాని నరాధిప శ్రేయసోర్థే విధీయతే నరస్య క్లిష్టకర్మణ. ఓ జనకర మహారాజా, ధర్మశాస్త్రాలు 6 అంగాలతో కూడిన వేదాలు పుణ్యకర్మలు చేసే మానవులకి మేలు చేసే విషయాలు అవే చెప్తున్నాయి. ధర్మశాస్త్రాలు అవే చెప్తున్నాయి, షడంగాలతో కూడిన వేదం కూడా ఈ మాటలే చెప్తున్నాయి. భీష్మవాచ ఏతద్వై సర్వమాఖ్యాతం మునినాశ మహాత్మన విదేహరాజాయ పురా శ్రేయసోర్థే నరాజు. ఇదంతా భీష్ముడు ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ పరాశర గీత చెప్పాడు. పరాశరుడు జనక మహారాజుకు చెప్పింది. యుధిష్ఠిరా, ఇలా ఆయన మేలుకోరి ఉపదేశం చేశాడయా. జనక మహారాజు మేలుకోరి పరాశర మహర్షి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి పరాశర గీతాయాం 97+200 ఇదివా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 297వ అధ్యాయం. రేపు 298వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
కృష్ణార్పణ. జై కృష్ణ.